చీర చూసారు ఎలా ఉందో? ఎక్కడిది? నెల రోజుల నుంచి సుధీర్ రెడ్డి గారి దంపతులు దాన్ని ఏదో రెడీమేడ్ కొనుక్కు రాకుండా దాని నేసి తీసినటువంటి ఒక వస్త్రం అది. ఎలాగైతే సీతమ్మ వారు ఆ కాలంలో ఎలాగైతే తయారు చేసుకున్నారో అలాంటి వస్త్రాలు, పట్టు పీతాంబరాలు, అలాంటి స్వామికి ఇక్కడ మధుపంకాలు సమర్పణ చేశారు మన చల్లా సుధీర్ రెడ్డి గారి దంపతులు. రాష్ట్రానికి ఒక మంత్రి ఉండాలా? ఉండకూడదా? వాడి పేరే ముఖ్యమంత్రి. వాడి కూడా మనకు అవసరం లేదు, మనం ఎంచుకున్నదానికి వాడు మంత్రి. అలాంటి మరి దేశానికి ఒకటి ఉండాలి. వాడిని ఏమంటారు? రాజు అంటారు. దేశానికి రాజు, రాష్ట్రానికి మంత్రి, రాజు అంటారు. అవునా? రాజు లేని పరిపాలన, అరే దేశానికి రాజు లేదంటే ఉండేటట్టు బాబు అంటారు పక్కనోడు. అవునా? అలాంటి రాజు సుభిక్షంగా ఉన్న రాజు యజ్ఞ యాగాది క్రతువులు ఇలాంటి కళ్యాణం చేస్తే లోకం సుభిక్షంగా ఉంటుంది అని చెప్తారు. అందుకే రాముడి యొక్క కాలంలో యాగాలు జరుగుతూనే ఉండేవి, ఏదో ఒక యాగం చేస్తున్నట్టారు. అలానే సుధీర్ రెడ్డి గారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు మనందరి తరఫున వారి ఇక్కడికి వేదిక మీద వేయించేసి ఆ శక్తి పరమాత్మ వారికి ఇక్కడ కూర్చునే అధికారం ఇచ్చాడంటే వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఒకటి, వారు ఇంకొన్ని మంచి పనులు మంచిగా చేయాలని భగవంతుడు ఈ స్థానంలో కూర్చొని బాబు నా దగ్గర ఉన్న మంచిగా చేయవయా, మంచిగా సంరక్షించని పరమాత్మ మీకు ఇచ్చినటువంటి ఒక అధికారమైనటువంటి పదవి మీకు పరమాత్మ మీకు ఇచ్చాడు. దాన్ని మనం కాపాడుకునే దాంట్లో ఉంటుంది. కనుక అలాంటి వస్త్రాల్ని, పట్టు పీతాంబరాల్ని ఆ యజమానులు మనందరి తరఫున కూడా ఇక్కడ సమర్పణ చేశాము. దీన్ని వరపూజ అంటారు. మీరు కూడా పెళ్లిళ్ళు చేసుంటారు. అప్పుడు అబ్బాయికి వరపూజ చేసిరా లేదా? మీరు చేసిరా? వరపూజ అంటే అబ్బాయిని ఎదుర్కొంటాం కదా, ఎదుర్కొన్నప్పుడు మామ అత్త నీడు వస్తుంటే మామ కాళ్ళు కడుగుతుంటాడు కదా, దీన్ని వరపూజ అంటారు. అదే ఇక్కడ స్వామికి ఇప్పుడు జరిగింది. ఎండలో పడి శ్రీరంగం నుంచి వచ్చిన స్వామికి ఇక్కడ పెళ్ళయ్యే వరకు అన్నం తినకూడదు. మరి దంపతులు ఇద్దరు కూడా కన్యాదాతలు తినకూడదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తినకూడదు. కనుక మరి కడుపులో చల్లదనం ఉండాలంటే ఏం చేయాలి? చలేస్తున్నారు ఎవరికన్నా? మేము రోజు పొద్దున్న తరువాసకు వచ్చినప్పుడు స్వెటర్ వేసుకొని కూడా వచ్చేటం కాదు మా గోష్ఠి అంతా. అంటే చలిని కూడా లెక్క చేయకుండా భగవన్నామమే తీసుకుంటే అది మనలో ఉన్నటువంటి ఒక భక్తి తత్వంతో చలి కూడా దూరం వెళ్ళిపోతుంది. వెడుగు విష్ణు భక్తుడు ఇది మనం చలి పెట్టకూడదని చలి కూడా భయపడింది. అందుకే అలానే పరమాత్మకి ఇక్కడ మనం వస్త్రాలు సమర్పించాం. కిందలో పడి వచ్చిన స్వామికి కడుపులో చల్లదనం ఉండాలని చెప్పేసి దధి మధు. దధి అంటే పెరుగా, మంచిగా కదా. దధి అంటే పెరుగు, మధు అంటే తేనె. ఈ రెండు మిశ్రమాన్ని కలిపి కడుపులో చల్లదనం ఉండాలని స్వామికి మధుపర్క ప్రాసన ఇక్కడ చేయించాం. ఈ మధుపర్క ప్రాసనలో అక్కడ అబ్బాయి మనుష్య వివాహంలో పట్టుకు పెడతారు. మరి సుధీర్ రెడ్డి గారు ఎవరు పెడితే సమర్పణ చేస్తారు స్వామికి. కనుక పట్టుకు పెడతారు. అవునా? ఉంగరం పెడతారు. పెట్టినట్టుగా భావిద్దాం మనమంతా కూడా. పెట్టే శక్తి వారిని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ. మీ చేతి ఉంగరాలు ఉంటే పర్వాలేదు, ప్లేట్ పట్టుకుంటే సమర్పణ కన్యాదానం. కనుక మధుపర్క ప్రాసన జరిగింది. ఇప్పుడు స్వామికి వస్త్రాలు కూడా సమర్పణ చేశాము. ఇది మాతా రుద్రాణ చరణం పవిత్రమిదిగా అర్చయేతని ఒక వక్కని ఇక్కడ మేము సమర్పణ చేస్తున్నాం స్వామికి. దీని ప్రమాణం ఏంటో కూడా తెలుసుకుందాం. ఓం విగతంబురాణమ్యేన భోగస్తరగిదుష్మదాని తేన పవిత్రేణ శుద్ధేన భూదారివాహ్మానమదాదిందరేమ మాతా రుద్రాణామియాం విసృజేత్ మాతా రుద్రాణాం దుహినామసూనాదుస్వసాదిత్యానాముదస్య రాభిః యమోజం చికితశేతినాయ మాగావానాలా వైదిక్వనిష్టా విపదోదగంగణాన్యత్ ఓం సృజే అపీతికే చేరింది. మంచిగా భయపడింది. దాన్ని వెనకట్లో ఒక ఆవు మీద ఆ రాజముద్ర వేసి వదిలేసేవారట. అది ఎంత దూరం పోయి ఏమి తిన్నా దాన్ని కట్టేసేవారు కాదు, బంధించేవారు కాదు. కళ్యాణ సందర్భంలో
అది ఫలానా రాజుదిరా బాబు మనం కట్టేయకూడదని వాళ్ళు అనుకునేవారు. అంటే ఆ సందర్భంలో ఒక గా మాత్రమే, ఆ గా గా అంటే ఏంటి, ఆవుని రాజముద్ర వేసి వదిలిపెట్టేవారు. అది సంతోషంగా ఎక్కడికి వెళ్ళి ఏం తిన్నా కూడా దాన్ని బంధించేవారు కాదు. ఈ కాలంలో ఆవును వదిలేసామనుకోండి వాడు అడ్డే కట్టేసుకున్నాడు నేడు వాళ్ళు కదా. అలాంటిది ఇప్పుడు ఆ ప్రక్రియ జరిగింది. ఇప్పుడు మహాసంకల్ప పఠనం జరుగుతోంది, కన్యాదానం జరుగుతోంది. మీరు ఎంతవరకు దానం చేస్తారు మేము చూస్తాం అమ్మవారికి. ముఖ్యంగా